అందరికీ నమస్తే. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో ఈరోజు మన టాపిక్ వచ్చేసి వాత, పిత్త, కఫం గురించి. సో వీటి గురించి మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు వైద్యరత్న, పంచగవ్య, సిద్ధ వైద్య డాక్టర్ ఆనంద్ కుమార్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. ఓం నమస్తే జీ, వందే గోమాత్రం. సార్, చాలామందిని ముఖ్యంగా ఇప్పుడు వేధిస్తున్న సమస్యలే ఇవి, వాతం, పిత్తం, కఫం. అసలు ఇవి రావడానికి కారణాలు ఏంటి? ముఖ్యంగా పంచగవ్యలో వాటికి ఎలాంటి పరిష్కార మార్గాలు ఉంటాయి? ముందుగా వాత, పిత్త, కఫాలు అంటే ఏందో తెలుసుకుందాం. ఫస్ట్ వీటిని త్రిదోషాలు అనేసి అంటారు. అయితే త్రిదోషాలు అనేసి అంటే ఈ దోషాలు అనేటి సమస్థితిలో ఉంటే శరీరం ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క. అయితే అసలు ఈ త్రిదోషాలు ఏవైతే ఉన్నాయో వేటితోని ఉన్నాయనేసి మనం తెలుసుకోవాలి. వేటితోనే అంటే ఈ పంచభూతాలు. ఓకే. పంచభూతాల్లో ఆకాశతత్వము మరియు వాయుతత్వం అనేది వాతము, పిత్తం అనేది అగ్నితత్వము, తర్వాత కఫం అనేది జలము మరియు భూమితత్వంతో నిర్మితమై ఉంది అన్నట్టు. ఈ విధంగా పంచతత్వాలు అనేది దీంతో కనెక్ట్ అయినాయి మనకు. అయితే శరీరం లోపల వీటి యొక్క అసమతుల్యత అంటే ఎక్కువ హెచ్చులు తగ్గులు కావడం, ఇవి ఉదాహరణకు 24 గంటలు ఉంది మనకి. ఇప్పుడు ఈ 24 గంటల లోపల వీటిని 3 భాగాలుగా విడదీస్తే వీటి యొక్క సమయం లోపల వేరువేరుగా పనిచేస్తూ ఉంటాయి. అంటే ఒక్కొక్క సమయం లోపల ఒక్కొక్క ప్రబలత ఉంటుంది. మరి ఇలా ఉంటుందనేసి అన్నప్పుడు వీటిని ఎలా సమంగా చేయొచ్చు అనేసి అంటే దినచర్య ద్వారా మనం సరి చేయొచ్చు. మెయిన్గా ఏంటంటే వాత సమస్యలు పెరిగినప్పుడు ఏమవుతుందంటే మనిషికి చిరాకు, తర్వాత చల్లదనము అంటే బాడీ చల్లగా అయిపోతూ ఉంటుంది, ఇరిటేషన్ రావడము, కోపం రావడము, అధికంగా మాట్లాడడము, అండ్ తర్వాత వచ్చేసి నిద్రలేమితనము అండ్ మెంటలీ డిస్టర్బ్ ఉండడము ఈ వాతతత్వంలో జరుగుతూ ఉంటుంది. ఓకే. ఇక వచ్చేసి పిత్తతత్వం. పిత్తతత్వం అనేది అగ్నితత్వానికి సంబంధించి, ఆ పేరు లోపలనే అగ్ని ఉంది కాబట్టి శరీరము వేడిగా ఉంటుంది వీళ్ళది. ఓకే. అండ్ అగ్రెసివ్గా బాగుంటారు, ఎవరు చెప్పినా కానీ కంట్రోల్ కారు, ఇలా ఉండే వాళ్ళు పిత్తతత్వం. అయితే చాలామంది ఏమంటారు, నాకు బాగా బాడీ వేడి చేస్తుంది, నాకు వేడి ఉంటుంది అనేసి అంటే దాని అర్థమైంది జీర్ణాశయం లోపల జీర్ణశక్తికి యూజ్ చేసే ఏవైతే మీకు బయల్ జ్యూసెస్ ఏవైతే ఉన్నాయో అధిక మోతాదులో విడుదల అవ్వడం వల్ల వీరికి అగ్నితత్వం అనేది పెరిగిపోతుంది. ఇది తర్వాత వచ్చి కఫతత్వం. కఫతత్వానికి సంబంధించిన సైనస్కి సంబంధించేసి హెడేక్కి సంబంధించిన సమస్యలు, తర్వాత వచ్చి అస్తమాకు సంబంధించిన సమస్యలు. మరి ఇది అధికంగా అయిపోతే ఏమవుతుందంటే అతిగా బద్ధకము, లేవబుద్ధి కాకపోవడము. దీని లోపల వాత మరియు కఫం యొక్క కాంబినేషన్తో ఉండే వాళ్ళకి ఎలా ఉంటుంది, ప్రొద్దున లేవమనేసి అంటాము, అలాగే లేస్తా అనేసి అంటారు, టైం చూస్తారు, ఒక్క నిమిషం ఒక 5 నిమిషాలు ఆగంటారు, మళ్ళీ పండుకుంటారు, మళ్ళీ లేపినా కానీ మళ్ళీ లేవరు. ఇలా వాళ్ళని ఎంత చేసినా కానీ మళ్ళీ చీదరిస్తూ ఉంటారు, అంటే విసుక్కుంటూ ఉంటారు. అలా విసుక్కుంటూ ఉంటారు, మళ్ళీ పండుకుంటూ ఉంటారు. అయితే వీరి దాని లోపల ఏమవుతుందని అంటే అధికంగా వాత మరియు కఫం యొక్క డిక్రీజింగ్ వల్ల వచ్చే సమస్య అన్నట్టు. ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి, మజ్జిగని ఎక్కువ తీసుకుంటే వీరిది బ్యాలెన్స్ అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఇలాంటి వ్యక్తులు సూర్యునికి లేచి కూర్చోవాలి. అంటే పొద్దున 6 నుంచి 8 మధ్యలో కూర్చున్నారనుకోండి, వీరికి కావాల్సినంత సూర్యశక్తి అందుతుంది. అంటే ఇది ప్రాణశక్తి. ఈ ప్రాణశక్తి పడే చోట కూర్చోవాలన్నమాట. ప్రాణశక్తి తక్కువ ఉండడం వల్ల కూడా ఈ టైపు ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నట్టు. సో అందుకోసం వీళ్ళు ఏం చేయాలి, ప్రొద్దున టైంలో ఖచ్చితంగా లేవాలి. ఇక వచ్చేసి ఈ త్రిదోషాలు ఏవైతే ఉన్నాయో వీటిని బ్యాలెన్స్ చేసుకోవడం ఎలా. ఓకే. ఇప్పుడు బ్యాలెన్స్ చేసుకోవడం ఎలా అనేసి అనుకున్నప్పుడు ఫస్ట్ ఏం చేస్తాము అనేసి అంటే వీరి యొక్క దినచర్యను మనము బ్యాలెన్స్ చేయాలి. మరి దినచర్య అంటే ఏమిటి? అయితే రోజువారీగా మనం చేసే నిత్య కృత్యాలని మనం దినచర్యగా పరిగణిస్తాం. సార్, తెలుసుకునే ముందు ఒక కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుంటాం. హలో అండి. సిగ్నల్ ప్రాబ్లం అనుకుంటా సార్, కాల్ కట్ అయినట్టుంది. ఇక మనం దినచర్య గురించి మాట్లాడుతున్నాము. ఇక దినచర్య ఉన్నది చూసారా, ఇది ప్రొద్దున సమయం లోపల 3 to 4 మధ్యలో లేవడం అన్నట్టు. 3 to 4 మధ్యలో లేవగలేకపోయినా కానీ అబ్బా అంత పొద్దునే లేస్తారులేండి అని అంటాం. 3:30 నుంచి 4 మధ్యలో లేవండి. ఇలాంటి సమయాల్లో మీరు ఒకవేళ లేచారే అనుకోండి, శరీరము బ్యాలెన్స్డ్గా ఉంటుంది. అసలు ఈ సమయంలో లేచిన వారికి
ఎప్పుడైతే తల్లి గర్భం నుంచి పుట్టినప్పుడు ఏదైతే నాడి కొట్టుకుంటుందో, ఏ స్థితి అయితే ఉంటుందో ఆ స్థితిలో మనిషి ఉంటాడు. ఓకే, 3 to 4 మధ్యలో లేచిన వాళ్ళకి. అవునండి. ఓకే, ఆ స్థితిలో ఉన్నప్పుడు వారి యొక్క నాడి కరెక్ట్గా కొట్టుకుంటుంది అన్నట్టు. సార్ ఒక కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. ఓకే అండి. హలో అండి. హలో సార్, మీరు టీవీ ఆఫ్ చేసి నేరుగా డాక్టర్ గారితో మాట్లాడండి. మేడం సార్ చెప్పండి. మేడం నమస్కారం మేడం. నమస్తే సార్. మేడం మా నాన్నగారికి పక్షవాతం వచ్చింది మేడం. మేడం మా నాన్నగారికి పక్షవాతం వచ్చింది మేడం. సార్ మీరు మాట్లాడండి, డాక్టర్ గారు వింటున్నారు. ఓకే, మీరు పేషెంట్ పేరు చెప్పండి. 4 నెలలు అయింది, ఇంకా కొంచెం కూడా రెస్పాన్స్ లేదు. స్వామి, మీ పేరు చెప్పండి, పేషెంట్ పేరు చెప్పండి. పేషెంట్ పేరు లింగన్న మేడం. ఏది చెప్పండి. అదే సార్ మా నాన్నగారి పేరు లింగన్న సార్. పేషెంట్ పేరు లింగన్న. ఓకే సార్, ఓకే. అదే మా నాన్నగారికి పక్షవాతం వచ్చింది. చెప్పండి. మీరు టీవీ వాల్యూమ్ మొత్తం మ్యూట్ చేసి నాతో డైరెక్ట్గా మాట్లాడండి, లేదంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. అక్కడ ఇక్కడ వినడానికి కొంచెం సమయం పడుతుంది. ఓకేనా? ఇక మీ సమస్య చెప్పండి. అదే సార్ సార్ ఇప్పుడు మీ ఫాదర్కి ప్రాబ్లం ఉంది, ఇప్పుడు ఎలా ఉన్నారు చెప్పండి. అదే సార్ ఇప్పుడు మేడం మా నాన్నగారికి దాదాపు అంటే 4 months అయింది పక్షవాతం వచ్చి, ఏ రెస్పాన్స్ లేదు మేడం. ఓకే, సో ఇప్పుడు ఏం రెస్పాన్స్ లేకుండా అలా ఉన్నారు అంతేనా? అదేనా సమస్య? ఏం రెస్పాన్స్ లేదు. ఫస్ట్లో కొంచెం ఎక్కువ ఉండే, ఇప్పుడు కొంచెం తక్కువ ఉంది, అయినా ఏం రెస్పాన్స్ లేదు మేడం. సో ఇప్పుడు పంచగవ్య ద్వారా ఎలాంటి ట్రీట్మెంట్ అయినా ఉంది అని డాక్టర్ గారిని అడగాలనుకుంటున్నారు అంతేనా? అవునవును. ఓకే సార్. అయితే మీ నాన్నగారికి పక్షవాతం రావడానికి కారణం ఏంటిది అంటే, స్ట్రోక్ వచ్చిందా, లేకపోతే తల లోపల నరాలు ఏమైనా చిట్లినాయని చెప్పారా? ఏం చెప్పారు? స్ట్రోక్ రావడానికి కారణం ఏంటిది బేటా? సార్ కాల్ కట్ అయింది. ఓకే, లేకపోతే మిమ్మల్ని ఎలా డైరెక్ట్గా కలవాలో ఒకసారి మాట్లాడదాం సార్. బ్రెయిన్ స్ట్రోక్. ఓకే, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందన్నారు. ఓకే, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని చెప్పారా? మరి క్లాటింగ్ తీసేయగలిగారా లేకపోతే ఎలానే ఉందా? లేదు, అది పసరు తాపు అన్నారు, పసరు తాపుతున్నాము. ఓకే, మీరు డైరెక్ట్ ఇంకేం వేదిక చేస్తున్నారు? ఏమన్నా పంచకర్మ లాంటివి ఏమైనా చేపిస్తున్నారా? ఏం లేదు సార్, పసరు తాపు అంటే పసరు తాపుతున్నాము, దానికి ఏం రెస్పాన్స్ లేదు. మీరు ఏమన్నా చెప్పగలుగుతారా? మెడిసిన్ కానీ లేదా ఇంకేమన్నా? పసరు తాగిస్తున్నారంట. అయితే ఇప్పుడు ఏం చేయండి అంటే, ఒకసారి నిజామాబాద్ మరియు హైదరాబాద్ లోపల 2 బ్రాంచెస్ ఉన్నాయి. ఫోన్ చేసి పర్సనల్గా కలవండి ఒకసారి. ఎందుకంటే 6 నెలల లోపు పక్షవాతం ఉంటే క్యూర్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మనకి ఇక్కడ. 6 నెలలు సంవత్సరం అయింది అనేసి అంటే మీరు ఓన్లీ సర్దుబాటు చేసుకొని రిలాక్స్ అవ్వడానికి మాత్రమే మనకు దోహదపడుతూ ఉంటాయి చాలా మటుకు. అయితే 6 months బిఫోర్ అంటున్నారు కాబట్టి క్యూర్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అయితే వారి యొక్క స్థితి ఏముంది, ఎలా ఉంది, మీరు ఏం స్కాన్ తీపిచ్చారు ఏందనేసి నాకు కొంచెం తెలిస్తే దాంతో ఇంకా డీటెయిల్గా వెళ్ళి ఇంకా మెరుగుపరిచేటట్టుగా మందులు అవి ఇవ్వగలుగుతాం మనము. మన నంబరు 8374494494 9100821255కి మీరు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని నాకు నేరుగా కలవచ్చండి. ఓకే ఓకే సార్. ఓకే అండి. సార్ ఇంకో కాలర్ కూడా ఉన్నారు, ఇంకో కాల్ చేసి. హలో అండి. హలో 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 ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు చెప్పండి. నమస్తే. అనంతపూర్ మేడం. నా పేరు వహీద మేడం. చెప్పండి మేడం. మాది అనంతపూర్ మేడం, నా పేరు వహీద. ఓకే మేడం, డాక్టర్ గారు వింటున్నారు, చెప్పండి సమస్య ఏంటి? సార్ నాకు బాడీ హీట్ గా ఉంటుంది సార్, హెయిర్ ఫాల్ అవుతుంది సార్. మీ యొక్క ఏజ్ చెప్పండి, బరువు చెప్పండి, ఎత్తు చెప్పండి. 40 years సార్. ఓకే, బరువు ఎంత ఉన్నారు? 59. ఓకే, ఎత్తు ఎంత ఉన్నారమ్మా? 5.3. ఓకే వహీదా గారు, అయితే మీకు
మీకు పిత్త సంబంధిత సమస్య ఉన్నది, దీనివల్ల మీకు ఈ సమస్య. అయితే పిత్తాన్ని మీరు ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలన్నది మీకు చెప్తాను, ఆ విధంగా చేసుకోండి. కాని పక్షంలో ఒకసారి మాకు డైరెక్ట్గా మీరు కలవచ్చు, అయితే మీకు చెప్తాను, మీరు వినొచ్చు. అయితే పిత్త సంబంధిత సమస్యలు ఉన్న వాళ్ళు ఏం చేయాలి అని అంటే మోస్ట్లీ వీళ్ళు నెయ్యి మరియు గానుగ నూనెలు ఇవి తీసుకోవడం వల్ల అద్భుతంగా పనిచేస్తుంది అండ్ పిత్తాన్ని బ్యాలెన్స్ చేయొచ్చు. మెయిన్గా ఏంటంటే దినచర్య లోపల తినే ఆహార పదార్థాలు ఉంటాయి కదా, సమయానుసారంగా తినాలి. అయితే దానికి టైమింగ్ ఏంటి? పొద్దున 6 నుంచి 8 మధ్యలో ఒక భోజనము, 12 నుంచి 1 మధ్యలో భోజనము, రాత్రి భోజనం వచ్చేసి 5 నుంచి 6 మధ్యలో భోజనం చేయాలి. ఇలా సరియైన సమయానికి సరిగా భోజనం పెట్టిండ్రు అనుకోండి, శరీరం లోపల పిత్త ప్రవృత్తి పెరగదు. అయితే పిత్తం అనేది పెరిగినప్పుడు మనం భోజనం ఇస్తున్నాం కాబట్టి దాన్ని డైజెస్ట్ చేసి శరీరానికి శక్తిని ఇవ్వడానికి మాత్రం పనిచేస్తుంది. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే వీరు సరియైన సమయానికి తిండి లేక స్కిప్ చేస్తూ ఉంటారు భోజనాన్ని. ఉదాహరణకు పొద్దున పని ఎక్కువ ఉన్నది అనుకోండి, స్కిప్ చేస్తారు. పిల్లలు ఉంటారు కదా, స్కిప్ చేసి 10కో 11కో 12కో తింటూ ఉంటారు. అయితే మనం చెప్పిన పద్ధతి ప్రకారము పొద్దున 6 నుంచి సాయంత్రం 6 దాకా భోజనం చేశారనుకోండి, శరీరానికి కావాల్సిన పోషక పదార్థాలు ఈ యొక్క జీర్ణశయంలో జీర్ణం అవ్వడం వల్ల మనకు శరీరానికి బలాన్ని ఇస్తుంది. ఎప్పుడైతే మనము భోజనాన్ని స్కిప్ చేస్తున్నామో శరీరము కన్ఫ్యూజ్ అయిపోతుంది. నేను ఏం బలం ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఏం తింటే నేను ఎంత శక్తిని ఇవ్వాలి అనేది కన్ఫ్యూజ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, రక్తంలో ఆటోమేటిక్లీ ఈ బైల్ జ్యూసెస్ లాంటివి కానివ్వండి, యాసిడ్స్ కానివ్వండి కలిసిపోయి pH లెవెల్స్ చేంజ్ అయిపోతాయి. అంటే పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ బ్యాలెన్స్ అని అంటాం మనము ఆంగ్లంలో. అయితే ఈ యొక్క pH లెవెల్స్ గడబడైపోయింది అనుకోండి, ఆటోమేటిక్లీ హెయిర్ ఫాల్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇంకోటి ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఒక హెయిర్ యొక్క ఏజ్ 6 నుంచి 7 సంవత్సరాలు మాత్రమే ఎవరిదైనా సరే. ఆ 6 నుంచి 7 సంవత్సరాలు జాగ్రత్తగా కాపాడుకున్నారనుకోండి, ఆ హెయిర్ అనేది ఇంకో 10 సంవత్సరాలకి ఎక్స్పాండ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఇంకా 7 అంటే 3 సంవత్సరాలు ఇంకా ఎక్కువ ముందుకు వెళ్ళిపోతుంది. అంటే 10 సంవత్సరాలు ఒక హెయిర్ ఉంటుంది అనుకోండి. 10 సంవత్సరాలు దాని ఏజ్ అయిపోయింది అనుకోండి, ఆటోమేటిక్లీ ఆ హెయిర్ అనేది ఫాలిక్యూల్స్ అనేది ఫాల్ అవుతుంది అన్నట్టు, పడిపోతుంది. ఇది హెయిర్కి సంబంధించిన సమస్య. మరి దాని ప్లేస్లో మళ్ళీ రీగ్రోత్ అవుతుంది కొత్తగా. అందుకోసమే కొందరు జుట్టు బాగా పెద్దగా ఉంటుంది, కొందరు జుట్టు ఏమో అదేదో ముళ్ళ కంచెలాగా చిన్న చిన్నగా వస్తాయి కదా, వాటిని బేబీ హెయిర్స్ అని అంటాం మనం. సో దాన్ని మనం మేనేజబుల్గా చేసుకొని లాంగ్ టైంలో కాపాడుకుంటే మళ్ళీ ఆ హెయిర్ అనేది మనకు పెరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ హెయిర్ పెరగడానికి మనకు కావాల్సిన పోషక తత్వాలు మన శరీరానికి మనము కరెక్ట్గా ఇవ్వగలిగితే అప్పుడు శరీరం గ్రోత్, హెయిర్ గ్రోత్ అండ్ నెయిల్ గ్రోత్ అనేది హెవీగా పెరుగుతుంది. తినే ఆహార పదార్థాల లోపల వైటమిన్స్ కానివ్వండి, మినరల్స్ కానివ్వండి ప్రాపర్గా ఇవ్వకపోయారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఆటోమేటిక్లీ హెయిర్ అనేది గ్రోత్ అనేది తగ్గిపోతుంది. మీరు ముఖ్యంగా ముందు ఏం చెప్పారంటే వాత సమస్య ఉన్న వాళ్ళు ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి లేస్తే వాళ్ళ నాడి ఎలా ఉంటుంది అనేది చెప్పారు. అంటే వాత సమస్య అని కాదు, శరీరంలో యొక్క త్రిదోషాల యొక్క స్థితి ఏందని చెప్పడానికి నేను ప్రయత్నిస్తున్నాను ఇక్కడ. అయితే ప్రొద్దున సమయంలో మీ యొక్క నాడి ఏ విధంగా ఉన్నది, మీ శరీరంలో అసలు ప్రాబ్లం ఏంది అని తెలుసుకోవడానికి, అసలు మీరు ఏ నాడి లోపల మీ శరీరం ఉందని తెలుసుకోవడానికి. ఇప్పుడు ఉదాహరణకి ఒకళ్ళు చాలా బక్కగా ఉంటారు, ఎనిమిక్ ఉంటారు, అలాంటి వాళ్ళు ఉన్న వాళ్ళు ఏంటిదంటే వాతతత్వం, ఇది మనకు కనిపిస్తున్నది. మరి కొంతమంది అధికంగా బరువుగా కనిపిస్తూ ఉంటారు, వాళ్ళది కఫతత్వం. ఇంకొంతమంది ఏంది పిత్తతత్వం, దీని లోపల కొన్ని టైంలో బక్కగాను కొన్ని టైంలలో నార్మల్ స్థితిలో కనిపిస్తూ ఉంటారు, పిత్తతత్వం వాళ్ళు. ఈ మూడిట్లలో మీరు ఏ స్థితిలో ఉన్నారని తెలుసుకోవాలని అనుకున్నారనుకోండి, ఈ 3 to 4 o'clock అద్భుతమైన సమయం. ఎట్లెట్లా సమయం గడుస్తూ ఉంటుందో, ఎట్లెట్లా సూర్యుడు బయట వెళ్తూ ఉంటుందో అట్లట్లా మన నాడుల యొక్క పరిస్థితి చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ గ్రావిటికల్ ఫోర్స్ మళ్ళీ చేంజ్ అవుతుంది ఇక్కడ, అండ్ శరీర తత్వం కూడా మారుతూ ఉంటుంది. ఎట్లయితే శరీరతత్వం మారుతూ ఉంటుందో అట్లట్లా నాడి కొట్టుకునే విధానంలో కూడా మీకు మార్పు వస్తూ ఉంటుంది. మరి ఈ నాడిని మనం ఎలా తెలుసుకోవాలి? చాలా మటుకైతే వైద్య పరిభాష లోపల నాడీ పరీక్ష అంటాము, నాడీ చికిత్స అంటాము. అలాంటి వాళ్ళకి ఏం చేస్తాము అని అంటే, మగవారికి కుడి చేతుల్లో చూస్తాము, ఆడవారికి వచ్చేసి ఎడమ చేతుల్లో చూస్తాము. ఇది యుగాల అనుసారంగా ఈ యొక్క స్థితి మారుతా కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ యొక్క కలియుగ స్థితి లోపల ఇప్పుడు
కుడి చేతిని మొగలికి చూస్తాము, ఎడమ చేతి వచ్చేసి ఆడవారికి చూస్తాము. ఇప్పుడు ఈ కలియుగం లోపల అంటే ప్రతిసారి మారుతూ ఉంటుంది నాడి, హ్యాండ్ చూసే విధానం కూడా మారుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ యొక్క కలియుగంలో ఇప్పుడున్న ఈ స్థితి లోపల కుడికి వచ్చేసింది అన్నట్టు. లేడీస్కి ఎడమకు లేడీస్, కుడికి మగవారికి. ఇది చరిక సంహిత రాశి చేసి మనకు అందుబాటులో ఉన్న సమయం లోపల అప్పటి నుంచి ఎప్పుడు జరిగిందన్నది దీనికి మొత్తం ప్రమాణాలు ఉన్నాయి. ఆ ప్రమాణాలకు అనుసరించే మనము నాడి పరీక్ష అనేది చేస్తూ ఉంటాము. అయితే వాతము అనేది ఎవరికి ఎప్పుడు ఉంటుంది, పిత్తము ఎవరికి ఎప్పుడు ఉంటుంది, మరియు కఫము ఎప్పుడు ఎట్లుంటుంది అనేసి ఇక్కడ ఒక ప్రశ్న. అయితే 1 నుంచి అంటే 0 నుంచి 14 సంవత్సరాలు ఉన్న పిల్లలందరికీ కఫతత్వం ఉండేసి ఉంటుంది. విపరీతంగా కఫం ఉంటుంది. కఫతత్వం ఉండడం వల్ల ఆ జిగుటుతనం ఉంటుంది కదా, ఆ జిగుటుతనం ఉండడం వల్ల కణ విభజన జరిగి శరీరం పెరగడానికి మనకు అనుకూలంగా మారుతుంది. ఇలా మారినప్పుడు శరీరానికి ఇబ్బంది అవుతుంది, శరీరం నొప్పి లేస్తుంది. కాబట్టి వీళ్ళకి మసాజ్ చేస్తారు పిల్లలకు. ఆ నొప్పులు అంటే వాతం. ఓకేనా అండి? ఇలా మనం తెలుసుకుందాము. తర్వాత వచ్చేసి 14 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు ఉన్న ఎంతమంది అయితే వ్యక్తులు ఉన్నారో, లేడీస్ ఉన్నారో, ఎంతమంది అయితే జెండర్ ఉందో, ఈ మానవ జెండర్, అంతమందికి మన పిత్తతత్వం ఉంటుంది. అంటే అగ్ని ప్రబలంగా ఉంటుంది. అంటే వీరు ఏవైనా పని చేయడానికి గట్టిగా ఆస్కారంగా ఉంటుంది అన్నట్టు. తర్వాత 50 నుంచి 100 సంవత్సరాలు వచ్చేసరికి వాతం ఉంటుంది. అంటే నొప్పులు, కీళ్ళ నొప్పులు, వాతము ఇవన్నీ ఉంటుంది. అంటే ఈ చెప్పిన సమయాలని బట్టి ఇవే ఉంటాయా లేకపోతే ఇంకా వేరే ఉంటాయా ప్రశ్న మనం ఇది. సో ఇక్కడ ఏముంటుంది అంటే త్రిదోషాల లోపల వాత కఫ పిత్తాలు ఏవైతున్నాయో, వాతము, పిత్తము, కఫము, అంటే వాతం లోపల సబ్ డివిజన్స్ 5, పిత్తం లోపల సబ్ డివిజన్స్ 5, మళ్ళీ కఫం లోపల సబ్ డివిజన్స్ వచ్చేసి 5. ఇలా డివైడెడ్ చేసేసుకుంటూ కాంబినేషన్గా వస్తుంది. మళ్ళీ దాన్ని బట్టి ఆ యొక్క కాంబినేషన్లో బట్టి ఇక్కడ రోగ నిర్ధారణ జరుగుతుంది. అంటే ఏ శరీరం లోపల ఏ సమస్య ఉన్నదనేసి మనం తెలుసుకోగలుగుతాము. అంటే ఇంత క్షుణ్ణంగా మనము బాగా స్టడీ చేయాల్సి వస్తుంది. మరి ఎలా చూస్తాము? ఎప్పుడైనా సరే 3 ఫింగర్స్, చూపుడు వేలు, మధ్య వేలు, ఉంగరపు వేలు, వీటిని మనము యూజ్ చేస్తామన్నట్టు. ఇప్పుడు లేడీస్ ఉన్నారు, ఎడమ చేతు ఉదాహరణకు అందరికి కనిపించడానికి ఈ యొక్క మణికట్టు కదులుతుంది కదా, ఈ కదులుతున్న ఈ ప్లేస్కి కొద్దిగా పక్కన పెట్టుకొని ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకున్నప్పుడు నాడి స్పందన మీకు తెలుస్తూ ఉంటుంది. మరి చాలా మంది అంటుండ్రు నాడి కొట్టుకుంటుంది, మరి దీని లోపల 3 భాగాలు ఎట్లా చేసిండ్రు అంటే నాడి కొట్టుకున్నప్పుడు ఆ ఫ్లో అనేది మీకు తెలిసిపోతుంది. 3 విభాగాలుగా చేయబడింది అన్నట్టు. ఇది ఋషులు మునులు ముందే మనకు చెప్పేశారు. దీని మీద బాగా డీటెయిల్గా స్టడీ చేశారు మన మానవ శరీరాన్ని. ఈ శరీరం గురించి మీరు తెలుసుకున్న కొద్దీ మీకు సముద్రంలాగా ముందు లోపలికి వెళ్ళిపోతూనే ఉంటారు తప్పించి అసలు ఎండ్ అనేది లేదు. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఉంగరం వేలు ఏదైతున్నదో వాతము, మధ్య వేలు ఏదైతున్నదో పిత్తము, చూపుడు వేలు ఏదైతుందో కఫము. ఇలా మనం చెక్ చేస్తాము. ఇలా చేసినప్పుడు సమస్థితి ఉన్నదనుకోండి, అన్ని దిక్కులు కరెక్ట్ కొట్టుకుంటుంది. అంటే స్పీడ్ కాదు, నార్మల్ కాదు, అలా కొట్టుకుంటా ఉంటుంది. అయితే దీని లోపల మళ్ళీ గతులు ఉంటాయి. సర్పగతి, మండుక గతి, మళ్ళీ సముద్రపు అలల్ లాంటి గతి, జిగ్జాక్, మళ్ళీ హార్ట్ బీట్ లాగా ఉంటుంది కదా, ఇలా గతులు ఉంటాయి అన్నట్టు. ప్రతి గతి ఒక్కొక్క సమస్యకు మీకు చెప్తా పోతుంది అన్నట్టు. ఏ గతి అప్పుడు ఎలా ఉంటుంది శరీరము, ఏ గతి నాడు ఎట్లుంటుంది అని చెప్తుంది. చెప్పాను కదా, వాత కఫ పిత్తాల లోపల సబ్ డివిజన్స్కి మళ్ళీ సబ్ డివిజన్స్ అలా చేసుకుంటూ శరీరం లోపల ఏ పార్ట్లో ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నదో మనము గుర్తించగలుగుతాము. అంటే ఇది డీటెయిల్ స్టడీ. చాలా మటుకు ఈ స్టడీ చేసేసి దీని లోపల పారంగతులు అవ్వడానికి మనకు ఎంత కాదన్నా కానీ చాలా మందికి అయితే 60-70 ఏళ్ళ దాకా కూడా పడుతుంది. 60-70 years అంత డీటెయిల్గా వెళ్తుంది. అందుకోసము నాడీ వైద్యం చేసే వాళ్ళు ఎంతమంది అయితే క్షుణ్ణంగా బాగా తెలిసిన వాళ్ళు ఉంటారో మీకు ఆల్మోస్ట్ ఆల్గా ముసలోళ్ళు ఏ ఉంటారు. ఎందుకు? వారు చూసిన పేషెంట్స్, వాళ్ళు స్టడీ చేసిన ఈ సబ్జెక్టు అంత డీటెయిల్గా ఉంటుంది. మళ్ళీ ఆ నాడి ఎలా పట్టుకున్నాము అని అంటే 4 రోజుల క్రితం నువ్వేం తిన్నది చెప్పిస్తారు, పొద్దున మధ్యాహ్నం ఏమేమి తిన్నో చెప్తారు, రాత్రి ఏం తిన్నో చెప్పేసేస్తారు. మళ్ళీ నాడి అలా పట్టుకొని అలా చూసినో లేరో అమ్మాయి గర్భవత కాదా చెప్పిస్తాం. అంటే దీని లోపల అంత డీటెయిల్గా మనం వెళ్ళిపోవచ్చు అన్నట్టు.
సో ఇప్పుడు మీరు చెప్పారు ఎవరికి వాళ్ళు ఇలా పెట్టుకుంటే అయితే చూడండి, ఇప్పుడు మీరు సింపుల్గా ఏంటంటే ఇది డీటెయిల్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ 3 ఏళ్లలో ఎక్కువ తీవ్రంగా ఏది కొట్టుకుంటుంది అంటే ఎక్కువ స్పీడ్గా ఏది కొట్టుకుంటుంది, ప్రస్తుతానికి మీద అది బడకాయించి ఉంది. ఇప్పుడు మధ్యాహ్నం సమయము, ఇప్పుడు పిత్త సమయం అన్నట్టు, ఇది మధ్యాహ్నం సమయం పిత్త సమయం. అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్లీ పిత్తం అనేది విపరీతంగా ఉంటుంది. తిన్న తర్వాత అగ్ని పెరుగుతుంది కదా, అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్లీ కఫం కాదు పిత్తం పెరుగుతుంది. కఫతత్వం పెరగడానికి రాత్రిపూట కఫతత్వం పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఆ సమయంలో మీరు పండుకుంటే నిద్ర బాగా పడుతుంది. అందుకోసం ఏం చెప్తాము, సాయంత్రం సమయంలో భోజనం చేయరాదు అని చెప్తాము. అప్పుడు మీరు చేశారనుకోండి పిత్తం పెరుగుతుంది, అది అరుగుతూ ఉంటుంది. అది మిమ్మల్ని అరిగేటప్పుడు డిస్టర్బ్ అవుతుంది కదా. అగ్నిని పక్కకు పెట్టుకొని ఎట్లా పండుకుంటాం, నిద్ర రాదు. ఎప్పటిదాకైతే ఆ యొక్క పొయ్యి ఆరిపోయేసి ఆ తిన్న ఆహారము జీర్ణాశయంకి కిందికి వెళ్ళిపోయింది అనుకో, అప్పుడు మీకు నిద్ర పడుతుంది. అందుకోసమే లేట్ నైట్ తినే వాళ్ళందరికీ రాత్రి 11-12 అవుతుంది. ఎందుకు అనేసి అంటే 9-10కి తింటావు, అది అరిగేసి కిందికి పోవడానికి 1 గంట సేపు పడుతుంది. అందుకోసం నువ్వేం చేస్తావు, అటు ఇటు తిరుగుతూ ఉంటావు. ఆ తిరిగే ఛాన్స్ లోపల ఏమవుతుంది, ఇక్కడ మీకు ఆటోమేటిక్లీ నిద్ర పాడైపోతుంది. సో మీరు చేయాల్సిందల్లా ఏంటిది, భోజనం సమయాలని మీరు కరెక్ట్గా చూసుకోవాలి. దానికి చెప్పింది ఏంటిది, ప్రొద్దున 6 నుంచి 8, 12 నుంచి 1, 5 నుంచి 6 ఈ సమయాలు చక్కటి సమయాలు అన్నట్టు. ఇక సాయంత్రం సమయం వచ్చేసి మీరు ఓన్లీ లిక్విడ్స్ తీసుకుంటే సరిపోతుంది. ఉదాహరణకు దేశవాళీ ఆవు పాలు, ఇక నేను ఎప్పుడైనా సరే పాలు అంటే దేశవాళీ ఆవు పాలే, నెయ్యి అంటే దేశవాళీ ఆవు నెయ్యే. ఏది చెప్పినా కానీ పంచగవ్యాల లోపల మేము యూజ్ చేస్తాం కాబట్టి దేశవాళీయే. మీరు జెర్సీ మరియు ఈ బఫెల్లో ఇవి తీసుకున్నారు అనుకోండి, వాటి తత్వాలు ఇవన్నీ వేరు. ఇది పవిత్రతకు మారు పేరు ఆవు, అండ్ దాని ఔషధ గుణాలు కూడా మీకు ఆవులోనే ఎక్కువనే ఉంటాయి కాబట్టి మేము ఆవు ప్రాధాన్యత ఇస్తాం అన్నట్టు, వేరేది ఉండదు అసలు. ఈ జెర్సీ ఇది కాదు కాబట్టి అవును అది కాదని చెప్తాం మేము ఆవు. మరి ఒకవేళ దొరకకపోతే సార్ దేశీయ పాలు దొరకకపోతే తాగడం మానేసేయండి, అవసరం లేదు. అంతే, ఏది మీకు అవైలబిలిటీ ఉంటుందో అది తీసుకోండి. కానీ జెర్సీ పాలకు ప్యాకెట్ పాలకు వీటికి వెళ్ళకండి. ఇంకోటి, మీరు తీసుకుంటున్న పాలు ప్యూర్ దేశవాళీ పాలు అని తెలుసుకోవడానికి మీరు చేయాల్సింది ఏంటంటే ఏ ఆవు నుంచి తీస్తున్నారో దాని ఫోటో పంపించమని చెప్పండి. ఈ రోజుల్లో ఫొటోస్ వచ్చేసాయి కదా, వాట్సాప్లో వచ్చాయి. ప్రతి పాలవాడి దగ్గర మంచి మంచి ఫోన్లు ఉంటున్నాయి. మన దగ్గర లేని ఫోన్లు కూడా వాళ్ళు ఐఫోన్లు యూజ్ చేస్తున్నారు, యాపిల్ ఫోన్లు యూజ్ చేస్తున్నారు. ఒక స్నాప్ కొట్టి పంపి బాబు మేము చూస్తాం, అది ఆవు దేశవాళీ ఆవా లేకపోతే సంకర్ జాత ఆవా చూసుకుందాం. ఎందుకంటే మొత్తం కలిసి మినిమం 45 నుంచి 48 రకాల దేశీ వంగడాలు నేను దేశ జాతులు ఉన్నాయి అన్నట్టు, ఏది ఆల్ ఓవర్ ది ఇండియా. అయితే దీని లోపల మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించి ఒంగోలు, పుంగనూరు అండ్ మామూలు లోకల్ బ్రీడ్స్ ఉన్నాయి మన ఏది గుట్ట ప్రాంతాలలో ఉండేటి. సో అక్కడ మనం చూసినామంటే వాటి యొక్క సైజు తక్కువ, పాలు తక్కువ. ఒంగోలు ఇవి అయితే 2 నుంచి 3-4 లీటర్ల పాలు కూడా ఇచ్చేస్తుంది. తర్వాత పుంగనూరు అది చాలా సైజులో చిన్నగా ఉంటుంది. ఇంట్లో ఈ కుక్కలు పిల్లులు పెంచుకునే దానికన్నా ఈ పుంగనూరు ఆవులు పెంచుకున్నది నయమని చెప్తాను నేను. ఎందుకంటే వాటికి ఒక మినిచర్ అనేసి వచ్చేసింది. ఇవన్నీ మనకు ఈ తెలంగాణ మరియు ఈ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన లోకల్ బ్రీడ్స్ అన్నట్టు. మళ్ళీ దీని లోపలనే అద్భుతమైన బ్రీడ్స్ ఇంకేవి ఉన్నాయని అంటే గిరావులు ఉన్నాయి. అవి వచ్చేసి 15 నుంచి 20-30 లీటర్లు కూడా పాలిస్తాయి, అంత అద్భుతంగా. మళ్ళీ సాహివాల్, రాఠీ, గంగాతేరి, తర్వాత వచ్చేసి ఇలా చెప్పుకుంటా పోతే సో వీటి పాలనే మీరు తీసుకోవాలని సజెస్ట్ చేస్తారు. అవునండి, సాయంత్రం టైంలో వీటి పాలు, వీటి వెన్న, వీటి నెయ్యి, వీటి గోమూత్రము, వీటి గోమయము సర్వశ్రేష్టమైనవి. దీనివల్ల మీ ఆరోగ్య పరిరక్షణ చెందుతుంది. అంటే ఇక నేను చెప్పాలంటే ఏంటిదంటే సర్వరోగ నివారణ అని చెప్పచ్చు పంచగవ్యాలు. పంచగవ్య సర్వరోగ నివారణ. అయితే మెంటల్లీ, ఫిజికల్లీ, స్పిరిచువల్లీ 3 రకాలుగా ఈ శరీరాన్ని బ్యాలెన్స్ చేస్తుంది ఇది. అది సో ఈ విధంగా మనం చేసుకుంటా పోతే దినచర్యల్ని మెయిన్ అన్నట్టు. అయితే దినచర్యను మనం కరెక్ట్గా సమస్థితిలో మనం తేయగలిగితే ఈ యొక్క వాత కఫ పిత్తాలని మనం బ్యాలెన్స్ చేసుకుందాం. ఇప్పుడు వాతం అధికంగా అవుతే ఏమవుతుందని చెప్పి చూద్దాం. వాతం అధికంగా ఎక్కువైంది అనుకోండి, ఆటోమేటిక్లీ ఇంతకుముందే మీకు స్టార్టింగ్లో చెప్పినట్టుగా ఒంటి నొప్పులు. మళ్ళీ ఇంకోటి వాత మనిషి అనుకుంటే అసలు మీరు ఏమనుకుంటున్నారంటే కింద నుంచి గాలి వెళ్ళిపోతే అపాన వాయువుని మీరు
వాత మనిషి అనుకోవచ్చు. కడుపు ఉబ్బరంగా ఉంటే, కడుపులో గాలి ఉంటే అది అనుకోవచ్చు, మన వాత మనిషి అనుకోవచ్చు. ఇవన్నీ అవే. కానీ వాతం యొక్క అద్భుత స్థితి అద్భుతమైంది అన్నట్టు. ఎందుకు? శరీరం లోపల బాడీని శుద్ధి చేయడానికి దోహదపడేది వాతం, ఏది? వాయువు. మరి రక్తాన్ని కూడా అన్ని బాడీస్కి సరఫరా చేయడానికి యూజ్ అయ్యేది ఈ వాయువే, వాతమే. తర్వాత శరీరం లోపల ఏ సమస్య వచ్చినా కానీ అక్కడ పోయేసి క్యూర్ చేపించడానికి దోహదపడేది కూడా వాతమే. ఎప్పుడైతే ఈ వాతతత్వము శరీరం లోపల సమస్థితి ఉంటుందో బాడీ అనేది నార్మల్గా బ్యాలెన్స్గా ఉంటుంది. లేకపోతే చాలామంది ఏమవుతారు, ఆటోమేటిక్లీ ఫ్యాన్ ఎక్కువ పెట్టుకుంటారు. ఫ్యాన్ హెలికాప్టర్ లాగా తిరగాలి, అయితేనే వరకు బ్యాలెన్స్ అయిపోతుంది అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే వాతం అధికంగా గాలి కావాలనిపిస్తుంది. గాలి అధికంగా పెట్టేసుకున్నారనుకోండి, శరీరం లోపల వాయుదోషం వచ్చేసి శరీరం లోపల నొప్పులు వస్తూ ఉంటాయి వీళ్ళకు. ఇంకోటి దీని లోపల సబ్ డివిజన్ చెప్పాను, ఆమవాతం అనేసి ఇలా 4-5 రకాల వాతం, 5 రకాల వాతం. మన జీవన విధానం ముఖ్యంగా మనం లేచే దగ్గర నుండి ఫుడ్ తీసుకునేదాన్ని ప్రాపర్గా ఉంటే అసలు ఈ సమస్యలు రావు. సో వచ్చినప్పుడు ముఖ్యంగా మనం దేశీయ ఆవు పాలు, పంచగవ్య ద్వారా ఏవైతే దొరుకుతుంటే అవి వాడాలి. సార్ మీరు మీ ఇందాక ఒకటి అన్నారు, హెయిర్ ఫాల్ కూడా ఏంటి అనేది అన్నారు. సో దాని గురించి ఓకే, చాలా చక్కగా గుర్తు చేశారు. మళ్ళీ హెయిర్ ఫాల్కి మనం ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం, మన కాలర్ వచ్చేసరికి బ్రేక్ వచ్చేసరికి మనం ఇబ్బంది పడ్డాం కదా. సో ఇక్కడ ఏంటంటే పిహెచ్ లెవెల్స్ అప్ అండ్ డౌన్ అయిపోతాయి మనకి. ఇక్కడ పిహెచ్ లెవెల్స్ అప్ అండ్ డౌన్ అయిపోయినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్లీ ఈ యొక్క హెయిర్ బల్బ్ ఉంటుంది కదా, ఫాలిక్యూల్, ఇది లూజ్ అయిపోతుంది. దీనికి కావాల్సిన పోషణ మనకు అందదు. ఎప్పుడైతే పోషణ అందుతుందో హెయిర్ ఫాలిక్యూల్ అనేది గట్టిగా ఉంటుంది. అయితే దానికోసం మనం ఏం చేస్తున్నాము అనేసి అంటే ఇంటేక్ అండ్ అవుట్ సైడ్, 2 సైడ్లుగా మన శరీరము బ్యాలెన్స్ చేసుకోవడానికి కుదరాలి, చూడాలి. అయితే వాతం పెరిగిన వాళ్ళ లోపల ఎలా ఉంటుంది పరిస్థితి అని అంటే స్కిన్ డ్రై అయిపోతూ ఉంటుంది, వాళ్ళ లోపల ఆయిల్ ఉండదు. మరి వాతాన్ని బ్యాలెన్స్ చేయాలి, పిత్తాన్ని బ్యాలెన్స్ చేయాలి. అయితే ముందుగా వాతాన్ని బ్యాలెన్స్ చేయాలి అనేసి అనుకున్నారనుకోండి, అంటే స్కిన్ డ్రై అయిపోతూ ఉంటుంది, చుండ్రేస్తూ ఉంటుంది. ఇవన్నిటి నుంచి మీరు ఉపశమనం పొందాలంటే అద్భుతమైన నూనె ఏంటిది అని అంటే నువ్వుల నూనె. నువ్వుల నూనె అప్లై చేయాలి హెయిర్ ఫాల్ ఉంటే అని మీరు చెప్తున్నారు. సో అక్కడ దాని గురించి యాక్చువల్లీ నేను చెప్పింది ఏంటంటే వాతాన్ని గురించి చెప్తున్నాము. అంటే పిత్తము మరియు హెయిర్ ఫాలింగ్ గురించి చెప్పుకుంటూ వాత ప్రవృత్తి ఉంటుంది కాబట్టి బాడీ అంతా డ్రై ఉంటుంది. అందుకోసం ఈ హెయిర్ మొత్తం డ్రైగా ఉండి పొడి వారినట్టు ఉంటుంది కదా, అలాంటి వాటికి మనము వాత పెరిగినప్పుడు అలా అవుతుందని చెప్పాను. అంటే ఇక్కడ జరిగేది ఏంటంటే వాతము మరియు పిత్తం యొక్క కాంబినేషన్తో వచ్చే సమస్య ఇది. సో ఇలాంటి వారు ఏం చేయొచ్చు అంటే అభ్యంగనం చేయాలి. అభ్యంగనం అంటే ఏంటిది చాలామందికి తెలియదు కాబట్టి తెలిసిన వారైతే ఓకే, తెలియని వారి కోసం మనం చెప్పేది ఏంటంటే అభ్యంగనం అంటే ప్రొద్దున లేచి ఒంటికి నూనె పెట్టుకోవడం, నువ్వుల నూనెని కొంచెం గోరువెచ్చగా చేసి దాన్ని మంచిగా ఒంటికి రాయడం. ఆడవారు ఉన్నారనుకోండి, దాని లోపల కొంచెం పసుపు వేసి కొంచెము సున్నిపిండి లాంటి లేకపోతే శనగపిండి తీసేసుకొని 2 కలిపి బాగా ఒంటికి మర్దన చేస్తే ఎక్సెస్ హెయిర్ ఉంటుంది కదా, ఏది అన్వాంటెడ్ హెయిర్, అది వాళ్ళకు రాలిపోతుంది. అండ్ మగపిల్ల వాళ్ళకు ఓన్లీ నువ్వుల నూనెతోని బాడీకి మర్దన చేసుకోవాలి. ఇలా చేసుకుంటే బాడీ లోపల వాత ప్రవృత్తి వల్ల అయ్యే నొప్పులు, ఆ డ్రైనెస్ అనేది వెళ్ళిపోతుంది. హెయిర్ కూడా అప్లై చేసుకోవాలి సార్, హెయిర్ కూడా అప్లై చేయాలి, మసాజ్ చేయాలి అన్నట్టు. దీనివల్ల ఏమవుతుందంటే కుదుళ్ళు గట్టిపడతాయి. అండ్ నువ్వుల నూనె లోపల యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉంటుంది అండ్ సి విటమిన్ ఎక్కువ ఉంటుంది అన్నట్టు. ఇది మోస్ట్లీ ఇది పైపుతగా చేసుకోవచ్చు అండ్ ఇంటేక్ తీసుకోవచ్చు ఫుడ్కి. సో మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఒక కాలర్ ఉన్నారు సార్. హలో అండి. హలో, నమస్కారమ్మా. మాది తొర్రూరు దగ్గర, మా ఊరు దాట్లా. సార్ చెప్పండి. నాకు పచ్చిపాతం వచ్చింది, కుడి కాలు కుడి పక్క వచ్చింది, చెయ్యి మొత్తం పని చేస్తున్నాలే, మెదల్లో నరాలు గడ్డ కట్టి నరాలు ఎండిపోయినాయి. ఇంకా పచ్చిపాతం వచ్చింది, చెయ్యి మొత్తాన్ని పని చేస్తుంది. దాని గురించి డాక్టర్ గారిని అడగాలి, ఏ మందు తింటే బాగైతుంది. మీ ఏజ్ చెప్పండి, నీ వయస్సు చెప్పండి సార్. సార్ మీరు టీవీ కట్టేసి 55 ఉన్నాయి సార్, మీరు టీవీ ఆఫ్ చేయండి. టీవీ ఆఫ్ చేశాను మరి. ఓకే, అయితే మీ బరువు ఎంత ఉంటుంది?
నా ఏజ్ 55. బరువు బరువు నాకు 50 కిలోలు. ఓకే, 50 కిలోలు. అయితే ఎత్తు ఎంత ఉన్నారు? ఎత్తున్నాం, అంత ఎత్తున్నది. మాకు చదువు రాదుగా అంత ఎత్తున్నాను. ఓకే, అంటే 50 ఉన్నాయి. ఓకే. ఈ బరువు 50, 52, 53 ఉంటున్నారు. ఈ పక్షవాతం వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? పక్షవాతం వచ్చింది ఒక 16 సంవత్సరాలు. 16 సంవత్సరాలు. ఇది లాంగ్ టైం. అయితే మీరు చేయాల్సింది ఏంటంటే, మీ ఇంట్లో దేశవాళీ ఆవు ఉందా అండి? దేశవాళీ ఆవు ఉందా? నాటావు? చెప్పండి చెప్పండి చెప్పండి. చెప్తాము. అయితే దేశవాళీ ఆవు పాలు తీసుకొని దాన్ని పెరుగు పట్టి దాని యొక్క వెన్న తీసి కాచిన నెయ్యి ఏదైతే ఉంటుందో దాన్ని రోజు 2 చుక్కలు మీ ముక్కులో వేసుకుంటా పోండి, బొడ్డులో వేసుకుంటా పోండి. అలా కంటిన్యూగా మీరు వేసుకుంటా పోయిన కొద్దీ మీకు ఉపశమనం పొందుతుంది. ఒకవేళ ఈ యొక్క నెయ్యి మీద దొరకకపోతే మన యొక్క బ్రాంచుల లోపల మీరు పొందవచ్చు. లేదు అనేసి అంటే ఏ పంచగవ్య డాక్టర్ దగ్గర అయినా సరే పంచగవ్య నాసికార అనేసి ఉంటుంది మీకు. అది మీరు కంటిన్యూగా వేస్తే మీకు ఫలితం దక్కుతుందండి. ఓకేనా? చూసుకోండి. ఓకే సరే, ఇంకో కాలర్ కూడా ఉన్నారు. ఓకే అండి. హలో అండి. హలో 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 సార్, మీరు కొంచెం దయచేసి టీవీ ఆఫ్ చేసి నేరుగా డాక్టర్ గారితో మాట్లాడితే సమస్య ఈజీగా అర్థమవుతుంది. హలో 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 సార్, కాల్ కట్ అయినట్టుంది. సార్ మరి ఇందాక మీరు ఆయిల్ అని చెప్పారు, నువ్వుల నూనె అప్లై చేసుకోవాలి, హెడ్ కూడా మసాజ్ చేసుకోవాలి, బాడీ అంతా అప్లై చేసుకోవాలి. సో మరి నువ్వుల నూనె అంటే మనం ఏది వాడచ్చు? ఇప్పుడు మామూలుగా షాపులో రిఫైండ్ ఆయిల్స్ దొరుకుతున్నాయి, అవ్వ ఎలాంటి ఆయిల్ తీసుకోవాలి? మీరు అడిగిన విధంగా చెప్పాలంటే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అనేసి ఉంటుంది. దీన్ని గానుగ నూనెలు అనేసి అంటాం మనం తెలుగులో. ఇంగ్లీష్లో కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అంటారు. వీటిని ఫిల్టర్ ఆయిల్స్ అంటారు. అసలు ఫిల్టర్ ఆయిల్స్ని ప్రాపర్లీగా చేసి కరెక్ట్గా మనకు అందించగలిగితే ఇంతకుముందు రిఫైండ్ ఆయిల్ రాకపోయేటి. ప్రాబ్లం ఏం జరిగింది ముందు కాలం లోపల అంటే ఫిల్టర్ ఆయిల్ని కరెక్ట్గా శుద్ధి చేసి ఇవ్వలేకపోయినారు. ఇచ్చిన ఆయిల్ మైలగా ఉండడము, నలుపుగా ఉండడము, అది క్లీన్గా అనిపించకపోవడం వల్ల వచ్చిన సమస్య వల్ల ఈ రిఫైండల్స్ వచ్చినాయి మనకు. ఎందుకంటే వాళ్ళకి శుద్ధిగా కనిపించాలనేసి ఈ సమస్యను తెలుసుకోలేరు. అయితే ఇప్పుడు చేసేవాళ్ళు కోల్డ్ ప్రెస్ ఆయిల్ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ ప్రమాణాలని చూసుకొని ఇచ్చే ఆయిల్ని శుద్ధి చేయాలన్నట్టు. ఓకే, అలా ఇచ్చిన ఆయిల్ని ఈ యొక్క వాత సమస్య ఉన్న వాళ్ళు రోజు ఒక చెంచా కానీ, కాల్షియం సమస్య ఉన్న వాళ్ళు ఒక చెంచా కానీ తీసుకోవచ్చు. లేదంటే భోజనంలో వండుకొని తినొచ్చు. ఇది మన నువ్వుల నూనె అంటే డైరెక్ట్ అయినా తాగొచ్చు, లేదా కుకింగ్ కి కూడా తీసుకోవచ్చు. అట్లనే పిత్త సమస్య ఉన్న వాళ్ళకు ఆ పిత్త యొక్క గుణాన్ని బ్యాలెన్స్ చేయడానికి అద్భుతమైన మందు ఏంది అని అంటే నెయ్యి, ఆవు నెయ్యి. ఈ ఆవు నెయ్యి అద్భుతంగా పనిచేస్తుందండి. ఆవు నెయ్యి మరియు ఈ నువ్వుని ఆవు నెయ్యిని మీరు ఎట్లా తీసుకోవాలి? మరి పిత్తం ఎక్కువ ఉన్నది, నాకు బాగా అధికంగా వేడి చేస్తుంది అనేసి అన్న వాళ్ళకు భోజనం ముందు ఒక చెంచా ఆవు నెయ్యి, భోజనం తర్వాత ఒక చెంచా ఆవు నెయ్యి తాగాలి. మీకు భోజనం సమయంలో అయినంత మటుకు నీళ్ళు తాగకూడదు. ఏదైనా భోజనం సమయంలో మీరు నీళ్ళు తాగాలని అనిపిస్తే ఒక గుట్కెడో ఎంతో, అయితే ఇంత గ్లాస్ నీళ్ళు పెట్టుకోవద్దు, చిన్న గ్లాస్ పెట్టేసుకొని జస్ట్ సిప్ చేయడానికి మాత్రమే. అండ్ తినే ఆహార పదార్థాల లోపల లిక్విడిటీగా ఉండే ఆహార పదార్థాలు ఎక్కువ తీసుకోవాలి. ఫ్రైస్ కన్నా లిక్విడ్ బేస్లో ఉంటే బెటర్గా ఉంటుంది. ఇక ఇలా దాహం అవుతుంది నాకు భోజనం చేసేటప్పుడు మధ్యలో అనేసి అనుకున్న వాళ్ళు భోజనానికి హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ బిఫోర్ మంచి కడుపు నిండా నీళ్ళు తాగండి, ప్రాబ్లం లేదు. భోజనం అయిన తర్వాత 90 నిమిషాల తర్వాత మళ్ళీ నీళ్ళు తాగాలి. ఇలా ఒకవేళ మీరు నియమం పాటించారు అనుకోండి, జీర్ణాశయంలో ఉన్న ఈ బయల్ జ్యూసెస్ కానివ్వండి, ఈ ఆమ్లతత్వాలు ఏవైతున్నాయో ఇవి అన్నంలో కలిసిపోయి డైరెక్ట్గా మీకు జీర్ణం అవ్వడానికి ఈజీగా ఉంటుంది. ఇలా ఒకవేళ మీరు చేయకపోతే ఇలాంటి వాళ్ళలో వచ్చే సమస్యలు ఏంటిది అని అంటే అజీర్తి, కడుపు ఉబ్బరము, తర్వాత సరిగ్గా టైంకి తిండి ఒకవేళ తినకపోతే వాళ్ళకు అల్సర్లు, మళ్ళీ ఈ అల్సర్లు కొలిన్ క్యాన్సర్గా మారిపోయే అవకాశాలు కూడా ఉంటున్నాయి. ఈ కాలంలో ఈ రీసెంట్లీ నేను చూసింది ఏంటిదంటే, నేను కేసు చూశాను, వాళ్ళు సమయానికి టైం తినకపోయేసరికి పెద్ద ప్రేగులు చెడిపోయినాయి, సరిగ్గా టైంకి తినకపోయేసరికి. దాంతో కొలిన్ క్యాన్సర్ వచ్చేసింది, మనిషి చనిపోయేంత స్థితికి వెళ్ళిపోయాడు. అయినా ధైర్యం చేసుకొని మొత్తం ఆ కొలిన్ని తీసేయాల్సి వచ్చింది.
ఓకే. తర్వాత ఆ చిన్న ప్రేగును మాత్రమే డైరెక్ట్ కనెక్ట్ చేసిండ్రు అన్నట్టు మోషన్స్కి. అలా చేసేసి అతన్ని కాపాడబడిండ్రు. అయితే అతనికి ప్రతి 2 గంటలకు 3 గంటలకు ఒకసారి ఆకలి అవుతూ ఉంటుంది, ఎందుకంటే తిన్నట్టు బయలుపోతూ ఉంటుంది కాబట్టి. సో అట్లా ఇట్లా జరిగితే కాపాడబడ్డాడు. అంటే మీకు చెప్పాలనుకుంటున్నది ఏంటి అని అంటే సమయానికి తిండి తినాలి అండ్ డైజెషన్కి అనుకూలంగా ఉండేటట్టుగా నీళ్ళు బాగా తీసుకోవాలి. ఆ నీటితో పాటు నెయ్యి అండ్ భోజనంలో నెయ్యి మంచి కలుపుకొని తినాలి. మరి నేను నెయ్యి అంటున్నాను కాబట్టి ఏ నెయ్యి అంటే ఆ నెయ్యి తినాల్సిన అవసరం లేదు. తినాల్సింది ఏంటంటే దేశవాళీ నెయ్యిని తీసుకోవాలి. అలా ఒకవేళ మీరు తీసుకున్నారంటే డైజెషన్ సిస్టమ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇది వచ్చేసి మనకు పిత్తానికి సంబంధించి ఎప్పుడైతే డైజెషన్ ప్రాపర్లీ అవుతుందో రక్తం కరెక్ట్గా మనకు తయారవుతుంది, బాడీ లోపల pH లెవెల్స్ కరెక్ట్గా ఉంటుంది గణనీయంగా, దానివల్ల హెయిర్ ఫాల్ అనేది ఉండదు. తర్వాత వచ్చేసి కఫానికి సంబంధించిన సమస్యలు. కఫానికి సంబంధించిన సమస్యలకు నిదానం జరిగేది ఏంటిది అని అంటే మీ యొక్క ఆక్సిజన్ లెవెల్స్ కరెక్ట్ ఉండాలి. ఇలా ఉన్నదనుకోండి కఫాన్ని మనం బ్యాలెన్స్ చేయగలుగుతాం. ఇలాంటి వాళ్ళ లోపల తలనొప్పి మరియు కంటి మండడం చేయడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా, ఈ యొక్క కఫాన్ని కూడా మనం బ్యాలెన్స్ చేసుకోవచ్చు. దీనికి మెయిన్గా ఏంటంటే దినచర్య పాటించాలి. ఈ విధంగా చేసుకుంటా పోతే వాత కఫ పిత్తాలని మీరు బ్యాలెన్స్ చేసుకోవచ్చు. యా, థ్యాంక్ యూ సార్. మరి ఎంతో అద్భుతంగా, ముఖ్యంగా మన జీవన విధానం, లైఫ్ స్టైల్ మార్చుకుంటే చాలా ప్రాబ్లమ్స్ ఈజీగా క్యూర్ అవుతాయని, మరి దేశవాళీ ఆవుల యొక్క పాలు, నెయ్యి, వెన్న తీసుకోవడం వలన కూడా ఎంతో అద్భుతంగా మన హెల్త్ని కాపాడుకోవచ్చని ఎంతో అద్భుతంగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఓం నమస్తే జీ, వందే గోమాత్రం. ఈరోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో మరి ఎంతో అద్భుతంగా వాత పిత్త కఫం గురించి డాక్టర్ ఆనంద్ గారి ద్వారా చక్కగా తెలుసుకున్నాం. రేపు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో మరొక డాక్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.